సిపిఐ మల్కాజ్గిరి మండల సమితి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఎస్ బోస్ మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులు అలీన విధానాన్ని అనుసరించారని, అయితే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దేశభక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం వినాయక్ నగర్లో సిపిఐ పార్టీ కార్యాలయంలో టి యాదయ్య గౌడ్ అధ్యక్షతన మండల కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విఎస్ బోస్ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేకమని విమర్శించారు. ఆయిల్, గ్యాస్ కొనుగోలు వంటి కీలక అంశాల్లో కూడా అమెరికా అనుమతి అవసరమవుతుందని పేర్కొంటూ, ఇది దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదకరమని అన్నారు. మోదీ పాలనలో రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడుతున్నాయని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సిపిఐ కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 99 రోజుల ప్రజాపాలన పేరుతో వీధి వ్యాపారులను తొలగించడం అన్యాయమని విమర్శించారు. వీరికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు డీజీ సాయిల్ గౌడ్, కాసర్ల నాగరాజు, కె అశోక్, బి సత్యనారాయణ, బి యాదగిరి, ఎస్కే అజీజ్, జి రాములు, ఈ వెంకటేశం, జె వెంకటరమణ, సయ్యద్ యూసఫ్, సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇక మండల కార్యదర్శి ఎన్నికల్లో కాసర్ల నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆరోగ్య కారణాల వల్ల పదవి నుంచి తప్పుకున్న టి యాదయ్య గౌడ్ స్థానంలో రాష్ట్ర నాయకత్వం నాగరాజుకు బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా కాసర్ల నాగరాజు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన మండల కౌన్సిల్ సభ్యులకు, రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమాలను బలోపేతం చేసి పార్టీ రాజకీయ ఉనికిని మరింత బలపరిచే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు.